ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్లో ఉన్న షార్ట్స్ని వెరిఫై చేసి తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లోని ప్రశ్న. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 85% పాస్డ్ ఇన్ సైన్స్, 75% పాస్డ్ ఇన్ బోత్, అంటే ఇంగ్లీషు సైన్స్ కలిపి పాస్ అయ్యారంట. 40 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ది సబ్జెక్ట్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్. రెగ్యులర్ మోడల్లో కాకుండా డయాగ్రామ్లో చెప్పుకుందాం, మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అన్ని పర్సంటేజెస్లో ఉన్నాయి. ఈ 40 అన్నది ఒక్కటి మాత్రమే నెంబర్లో ఉంది. ఈ సర్కిల్ని నేను సైన్స్ అనుకుంటా, ఈ సర్కిల్ని నేను ఇంగ్లీష్ అనుకుంటా. సైన్స్ ఎంతమంది, ఇంగ్లీష్ ఎంతమందో ఇక్కడ రాస్తా చూడండి. సైన్స్ 85% అంట, ఇంగ్లీష్ 80% అంట. 75 మంది రెండిట్లో కలిపి పాస్ అయ్యారు. ఇదిగో ఇక్కడ 75 రాశా, 75%. సైన్స్ అనేది 85, ఇక్కడ 75 ఉంది. ఎంత కలిపితే 10 కలిపితే 85 వస్తుంది కదా. ఈ సర్కిల్ సాటిస్ఫై అయింది. ఇంగ్లీష్ అనేది 80% ఉండాలి, మనకు ఆల్రెడీ 75% ఉంది. 5% కలిపితే ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. చూడండి 10, 75, 5 ఈ పర్సంటేజెస్ అన్నీ కలిపితే ఎంత వస్తుంది? 90%. ఇదంతా పాస్ అయిన వాళ్ళే. 90% పాస్ అయితే ఫెయిల్ అయిన వాళ్ళు 10%. 10% ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అన్నారు సమ్లో? 40. మనల్ని అడిగింది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే 100%కి ఎంత? డైరెక్ట్గా 400 అని పెట్టేవచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 100 × 40/10 అని రాసుకొని ఈ 0 కొట్టేస్తే 400 వస్తుంది. 4th ఆప్షన్. ఒక సెకండ్ ఆగి ఒక లైక్ కొట్టండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుందా లేదనేది కామెంట్ చేయండి. మీరేమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పే విధానం మీకు నచ్చితే, మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.